మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి 33 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి 33 వచనాలు. 1 2 3 4 5 6 7 వచనాలు. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరాను. అప్పుడు ఫిలిప్పు పరిపాలిస్తున్నాడు. ఆ కైసరు కింద ఉన్నటువంటి గ్రామములోకి వెళ్ళాడు. మార్గములో నుండగా నేను ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగ్గా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పింది. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పింది. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాడు. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. చదవబడినటువంటి వాక్య భాగంలో మరి 28, 29, 30 వచనాలు చూద్దాం. 28వ వచనంలో వాళ్ళు, 27వ వచనంలో వాళ్ళు కైసర దగ్గర ఉన్నటువంటి మరి గ్రామాలకు వెళ్తున్నారు. ఆ గ్రామాలకు వెళ్ళే క్రమములో ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను ఎవడని లేకపోతే ఎవరని ప్రజలు అనుకొనుచున్నారు అని చెప్పాడు. నేను ఎవరని ప్రజలు అనుకొనుచున్నారు అని. అందుకు వారు ఏం చెప్పారంటే, కొందరు బాప్తిసం ఇచ్చి యోహానని, 1, 2 కొందరు ఏలియా అని, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారయ్యా అని చెప్పారు. 4వది శిష్యులను అడిగాడు. అది చూద్దాం. 3 విషయాలు ఇక్కడ చూస్తే, కొందరేమో యోహాన్ అన్నారు, ఏలియా అన్నారు, ప్రవక్తలలో ఒకడన్నారు. ఈ విషయాలన్నీ కూడా మలాకి గ్రంథములో 4వ అధ్యాయము 5 నుండి 6 వచనాల్లో 5-6 వచనాల్లో ఏలియా గురించి ఉన్నటువంటి ప్రవచనము చెప్పబడింది. అలాగనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనములో ప్రభువే చెప్పాడు. ఏమనంటే, ఈ ఏలియా ఎవరో కాదు, యోహానే, బాప్తిసమిచ్చి యోహానే అని ప్రవచనం ఎత్తి అక్కడ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మత్తయి సువార్త 17వ అధ్యాయము మరి 10 నుంచి 13 వచనాల్లో కూడా చెప్పబడింది. లూకా సువార్త 1 నుంచి 17 వచనాల్లో కూడా చెప్పబడింది. అలాగనే ఇంకో విషయం చూస్తే, ప్రవక్తలలో ఒకడు లేతే నా వంటి ప్రవక్త అనే విషయాన్ని కూడా మరి మోషే చెప్పినట్లుగా చూసినప్పుడు ఆ విషయం కూడా ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఆ విషయం మనం గమనించవచ్చు. ఇక్కడ ఆలోచన చేస్తే, అయితే ఇక్కడ రాయబడినటువంటి విషయము మనకి దాదాపుగా కొన్ని చోట్ల కూడా రాయబడింది. అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడింది. ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తే, అక్కడ ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఏం చెప్పారనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిందంటే, కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలో ఒకడని చెప్పుకొనుచున్నారని అనుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, జనులు నా గురించి ఏమనుకొనుచున్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే, మనము ఏమనుకొనుచున్నారు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమనుకొనుచున్నారు. నీ హృదయంలో ఆయన గురించినటువంటి తలంపు దేని మీద ఉంది? ఆయన ప్రభువుగా ఎంచుకున్నావా, లేకపోతే దేవుని యొక్క కుమారుడుగా అనుకుంటున్నావా? ఆయన నా పాపముల కోసం,
వ్యక్తిగతంగా ఆలోచిస్తే నా పాపముల కోసం ఆయన వచ్చాడు, మనుష్య కుమారుడుగా. ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానుడు, దేవుడు నా కోసం వచ్చి నా పాపములను సిలువలో కొట్టివేసి మరణించి తిరిగి పునరుద్ధానుడై ఆయనతో పాటు నన్ను కూడా చేర్చుకున్నాడు. తండ్రితో నన్ను సమాధానపరిచాడు. నాకు గొప్ప నిరీక్షణ ఉన్నది. నన్ను నీతిమంతుడిగా ఎంచాడు, నన్ను పరిశుద్ధపరిచాడు. ఇక నా మీద పాపములకు అధికారము లేదు. అంతకుముందు చేసిన పాపాలను తీసివేశాడు అనేటువంటి ఆలోచనలో ఎవరని అనుకుంటున్నావు? ఆయన మీద ఉన్నటువంటి ఆలోచన ఏంది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాప్తిసం ఇచ్చి యోహాను అంటే అంటే యేసు ప్రభువును ఏదైనా మంచి కార్యములు చేసేటువంటి వాడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చెప్పాలంటే ఒక గొప్ప దైవజనుడండి, మంచి పాస్టర్ అండి, మంచి సేవకుడండి అన్నట్టుగా అనుకుంటున్నారు. మంచి పనులు చేస్తున్నాడండి. చనిపోయాడు కదా, ఎవరు బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోయాడు కదా, ఆయనలాగా ఈయన పని చేస్తున్నాడు, ఆయన ఆత్మ దీంట్లో ఉన్నది. అప్పటికి యెరూషలేమును పరిపాలించేటువంటి ఆయన కూడా అదే అన్నాడుగా. అయితే రెండవది చూస్తే కొందరు ఏలియా గురించి ప్రవచనం ఉంది. వాళ్ళు ఏం చేశారు? పాత నిబంధన వాళ్ళు చదివి ఉన్నారు, వాళ్ళకి తెలుసుంది. అందుకని కొందరు ఏమన్నారంటే ఏలియా అన్నారు. ఆ ఏలియా ఆత్మ లేకపోతే ఏలియా వంటి వాడు వచ్చేసాడని ప్రభువే చెప్పాడు. ఆయన ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహానని. కొందరు ఏమన్నారంటే ప్రవక్తలలో ఒకడన్నారు. వీళ్ళకి పాత నిబంధన తెలుసు. ప్రవక్తలలో ఒకడు, నా వంటి ప్రవక్త ఒకడు వస్తున్నారు, ఆయన మాట వినండి, ఆయన నోట దేవుడు చెప్పాడు ఏమని, ఆయన నోట నా మాట ఉంచుతున్నానని చెప్పాడు. అదే అంటే ద్వితీయోపదేశ కాండంలో అది 18:18లో అది ఉంది. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మనము వాళ్ళందరి అక్కడ ఆ ఊర్లో ప్రభు ఉంటున్నాడు, ప్రభు ఎదురుగా ఉంటున్నాడు, ఆయన వాక్యాన్ని వింటున్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు, బయట ఉన్నటువంటి వాళ్ళు పరోక్షంగా వింటున్నారు. వారిని అందరూ అడిగినప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్పారు. అంటే గ్రహింపు లేనటువంటి వారుగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. గ్రహింపు లేనటువంటి వారుగా ఉన్నారు. వారి తలంపులు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి మాటలు కానీ, క్రియలు కానీ ఈ లోక సంబంధమైనటువంటివిగా ఉన్నాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఒకవేళ మనము కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడ చెప్పుకొనుచున్న వారందరూ కూడా ప్రభు రాజ్యంలో ప్రవేశం లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రభువుని ఏ విధముగా గ్రహింపు కలిగి ఉండాలో ఆ విధంగా గ్రహింపు లేదు. ఏ విధంగా గ్రహింపు కలిగి ఉండాలో ఆ విధమైన గ్రహింపు కలిగి ఉంటే ప్రభువుని ఏమని పిలుస్తారో మరి కింద ఉన్నటువంటి వచనాల్లో మనం చెప్పగలం. అయితే మనము ప్రశ్న వేసుకుందాం, నాకు యేసు ప్రభు ఎలాగనిపిస్తున్నాడు? నాకు, నా కుటుంబానికి ఆయన ఏంటి? నా అవసరతలు తీర్చేటువంటి వాడా? నా కుటుంబానికి నాకు ప్రభువా? నాకు దేవుడా? నేను ఆయనను వెంబడించబద్ధుడనై ఉన్నానా? ఆయన నాకు సర్వస్వమా? లేదా నీవు కూడా నేను కూడా బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నామా? ఏలియా అనుకుంటున్నామా? ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నామా? లేదా నాకు నా జీవితానికి మంచి కార్యములు చేసేటువంటి వాడని అనుకుంటున్నామా? వీటన్నిటి విషయంలో మనం ప్రశ్న వేసుకొని సరిచేసుకుందాం. ఒకవేళ నేటికి అదే పరిస్థితిలో ఉంటే ఆయన వాక్యాన్ని గ్రహింపు కలిగి ఉందాం. తర్వాత రెండవదిగా ఆయనకి దగ్గరగా తిరుగుతున్నటువంటి సమూహం ఉంది. ఆయన చేర్చుకున్నటువంటి పిలిచినటువంటి అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు 12 మంది శిష్యులు. ఆ శిష్యుల్లో ఎవరిని అడిగాడు? అందుకు ఆయన 29వ వచనం, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడిగాను. మీరైతే ఎవరని చెప్పుకుంటున్నారని వారిని అడిగినప్పుడు పేతురు అన్నాడు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పును. నీవు క్రీస్తు అని. మత్తయి సువార్త 16:16లో ఏం చెప్పబడిందంటే, నీవు
సజీవుడవైనటువంటి 16 అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. సజీవుడవగు దేవుని కుమారుడు, సజీవుడవగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు. అంతేనా? దేవుని కుమారుడవు, ఆయన సజీవుడు, ఆయనతో ఉన్న ఆయన కుమారుడు అయినటువంటి నీవు సజీవుడవు అంటే వాక్యం కరెక్ట్గా ఆయనకి ఏమైంది, అర్థమైంది. అయితే ప్రభువు బదులిస్తున్నాడు, ఈ విషయం ఎవరు చెప్పుంటారన్నాడు, నా తండ్రి పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. తండ్రి నీకు అవగాహన ఇచ్చాడు ఆ విధమైనటువంటిది. మనము కూడా ప్రభువుని చూసేటువంటి విధానంలో ఆయన సజీవుడని, ఆ సజీవుడైనటువంటి దేవుని కుమారుడని నీవు నేను గ్రహించకపోతే మనకి రక్షణ లేదు, లేదా మనము దేవునితో సరైన సహవాసములో లేమని అర్థం. మనం గుర్తుపెట్టుకుందాం. నిజంగా సజీవుడైనటువంటి దేవుడు ఆయన. ఎలాగ సజీవుడు, ఏ విధంగా సజీవుడు? ఆయన తండ్రితో ఉన్నటువంటి వాడు మనుష్య కుమారుడుగా భూమి మీదకు వచ్చాడు, తనను తాను అర్పించుకున్నాడు, అలాగనే మరణించాడు లేఖనముల ప్రకారము. మరి 3వ దినము లేచి తిరిగి తండ్రి దగ్గరికి చేరాడు. అంత మాత్రమే కాదు, మన పాపములు కొట్టివేసి మనల్ని కూడా పునరుద్ధరించాడు. కృప వెంబడి కృపను పొందుకున్న మనము ఆయన వెంబడి మనము కూడా పునరుద్ధానంలోనికి ప్రవేశించినటువంటి వారం. నేడు మనము పునరుద్ధాన బలము కలిగినటువంటి వాళ్ళం. అంతే కదా? మనము బాప్తిస్మమునకు ముందు మనమేంది, పాపములో పాప స్వభావంలో ఉన్నటువంటి వారం. ఆ సజీవుడైనటువంటి దేవుని కుమారుని ఆశ్రయించుట ద్వారా, విశ్వసించుట ద్వారా మనకు కలిగినటువంటిది ఏంటి? పునరుద్ధానము, మరి ఒక పుట్టుక. పాప విషయంలో మరణించి ఆయన మార్గములో, మరి ఆయన వాక్యములో, ఆయనలో మనం జీవించాం. ఆయన రక్తము ద్వారా, ఆయన అర్పించినటువంటి బలి యాగము ద్వారా మనం జీవించి కొత్త జీవితాన్ని మనము పొందుకున్నాం. మనం ఇది గ్రహించినట్లయితే మన జీవితంలో ఇంకనూ మనము దేవునితో ఉన్నటువంటి సంబంధము అది సరైనదో కాదో లేదో మనం సరిచూసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగనే అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ఎవరితో చెప్పొద్దు అన్నాడు అంటే ఆ కింద రాసినటువంటి విషయాలంటే, ప్రవచన రూపకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొర్రెపిల్ల భూమి మీదకు వచ్చి అక్కడ ఆయన ఏం చేయబడాలి? 31వ వచనంలో, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి అంటే తిరస్కరింపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాడు. అంటే ప్రాసెస్ ఉంది దానికి. ప్రభు ఎందుకు వచ్చాడో, ఏమి చేయాలో, ఆయనకి భూమి మీద పని ఉన్నది, తండ్రి పంపించినటువంటి పని. ఆ పని ఏం చేయాలి? సరైన ఆయన ఏ విధముగా అయితే నెరవేర్చాలో ఆ పని నెరవేర్చి ఆయన మరణించాలి ఈ విధంగా. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు. దానంతట అది ఏం జరుగుతుంది, ఏ సమయంలో ఏది జరగాలో ఆ విధంగా వెళ్తుంది. మనం గమనిద్దాం. ఈరోజు వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో, మన కుటుంబంలో దేవునికి లేదా దేవుని కుమారుణ్ణి మనం ఏ విధంగా గ్రహిస్తున్నాం? నీ యొక్క వ్యక్తిగతంగా, నీ గృహములో, నీ యొక్క హృదయములో, నీ సంఘములో ప్రభువుకున్నటువంటి స్థానం ఏంటి? ఏలియా స్థానం ఉందా? లేకపోతే అద్భుతాలు చేసేటువంటి స్థానం ఉందా? లేకపోతే నిన్ను కాపాడే స్థానం ఉన్నదా? లేకపోతే ప్రవక్త స్థానం ఉన్నదా? లేదా సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అనే స్థానం ఉన్నదా? మనం అది గ్రహించుకొని ఆ ప్రకారంగా మనము నడవవలసిన వారమై ఉన్నాం. ఆయన వాక్యాన్ని క్షుణ్ణంగా గ్రహింపు కలిగి ఆయనను ఎరగవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.
కృపా కనికరము కలిగిన మా దేవా మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొక మారు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోవటానికి మీరు మాకు దయచేసిన మీ కృపకై స్తోత్రం. ఇంతవరకు మీరు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచారు, స్తోత్రం. సజీవ లెక్కలో మరొక దినాన్ని మాకు ప్రవేశపెట్టారు, స్తోత్రం. ఈ దినము మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్టుగా సాయం చేయండి ఆయన. మీ రక్షణను మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కుమారుడు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది నా తండ్రి. ఆయన పరిశుద్ధమైనది, పవిత్రమైనది. మాకు ఇచ్చినటువంటి నిరీక్షణకే స్తోత్రం తెలియజేస్తూ ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని ఆయన. తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానానికి కుటుంబంగా మేము చేరి మిమ్మల్ని స్తుతించే ఒక భాగ్యాన్ని దయచేయమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.